ప్రయాణంలో పరీక్షను పెడుతుంది. దేనికంటే మిమ్మల్ని ఒక దినమున ఆయన తన ముందు ఉంచుకోవాలని, తన ముందు నిలబెట్టాలని, తన ఎదుట నిన్ను నిలబెట్టాలని ఆయన ఆశపడి ఏం చేశాడంటే ఈ ప్రయాణంలో ఒక ఇంత సమస్యను నీకు అనుమతిచ్చాడు. వారు సనిగారు. మరి మన జీవితాలు మనం కూడా సనుగుతున్నామా? అంటున్నాడు పౌలు భక్తుడు, మీరు సనగద్దు. సనిగితే సంహారికుడు వస్తాడు, మిమ్మల్ని మరింత పడేస్తాడు, మిమ్మల్ని వాడు నాశనం చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ ఇరుకుల్లో ఉన్నావు, ఏ కష్టాల మధ్యన ఉన్నావు, ఏ కన్నీటి మధ్యన ఉన్నావు, ఏ శోధనలో ఉన్నావు, ఏ బలహీనతల్లో ఉన్నావు, వేటిలోనైనా సరే ఇది శ్రమకాలం, పరీక్షా కాలం అని ఎరిగి ఓర్పుతో ఉండాలండి. దేవుడు పరీక్షిస్తాడు నీ విశ్వాసాన్ని, దేవుడు పరీక్షిస్తాడు నీ ప్రార్థనా జీవితాన్ని పట్టు కలిగి. అందుకే అంటాడు ప్రకటన